భారతదేశంలోనే అత్యంత అరుదుగా ఉన్న అష్టలక్ష్మి దేవాలయాల్లో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఒకటి నెలకొంది. దీనికి సంబంధించినటువంటి దేవాలయ విశేషాలను, ఆలయ విశిష్టతను ఈ ఛానల్ ద్వారా మీ ముందు ఉంచుతున్నాం. భారతదేశంలో సుమారు 6 అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయాలు ఉండగా అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉండటం ఒక విశేషం. తిరువూరు ప్రముఖులు దోసపాటి వెంకటేశ్వరరావు దంపతులు విరాళమిచ్చిన తిరువూరు రాజపేట శివారులోని స్థలంలో అత్యంత సువిశాలమైన మహిమాన్విత శ్రీ సకల సౌభాగ్య శ్రీ మహాలక్ష్మి సహిత అష్టలక్ష్మి దేవాలయ నిర్మాణానికి 2009వ సంవత్సరంలో బ్రహ్మశ్రీ కాసులనాటి పద్మనాభ శాస్త్రి పూనుకున్నారు. దాతల సహకారంతో ఈ ఆలయ ప్రతిష్టా కార్యక్రమాలని 15 సంవత్సరాల క్రితం ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో నిర్మించిన ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు, విశేషాలు ఉన్నాయి. శాస్త్రోక్తంగా నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి విగ్రహం చాలా విశిష్టమైనటువంటి, ఆకర్షణీయమైనటువంటి విధంగా దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ప్రవేశించగానే మొదట మనకి ప్రసన్న గణపతి దేవాలయం దర్శనమిస్తుంది. స్వామిని దర్శించుకున్న తర్వాత వరుసగా అష్టలక్ష్మీ దేవతల్లో తొలి దేవి ఆదిలక్ష్మీదేవి, తర్వాత ధాన్యలక్ష్మీదేవి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి మనకి దర్శనమిస్తారు. అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత ప్రధాన ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి 10 అడుగుల విగ్రహాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. ఈ ఆలయంలో ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణ మహోత్సవాన్ని బ్రహ్మశ్రీ మురుకుంట సీతారామలింగేశ్వర శర్మ బ్రహ్మత్వంలో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ప్రతిరోజు ఈ ఆలయంలో అమ్మవారికి ఆర్జిత సేవలు, కుంకుమ పూజలు, విశేష అర్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక దేవీ నవరాత్రి ఉత్సవాలు 10 రోజులు జరిగే కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందే. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ముఖమంటపంపై శాలాహార నిర్మాణం, ఇతర పనులకు భక్తుల సహకారంతో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కాసులనాటి పద్మనాభ శాస్త్రి శ్రీకారం చుట్టారు. దాతల సహకారంతో ఆలయాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నట్లు పద్మనాభ శాస్త్రి తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు పట్టణ సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలు పొందాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈ ఆలయ విశేషాలను ప్రతి ఒక్కరూ ఇతరులకు షేర్ చేసి ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశేషాలను అందరికీ తెలియజేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.